ఆళ్లగడ్డ ప్రభుత్వ ఆసుపత్రిని 100 పడకల ఆసుపత్రిగా అభివృద్ధి చేస్తామని ఆళ్లగడ్డ ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ పేర్కొన్నారు. స్థానిక ప్రభుత్వ ఆసుపత్రిలో మంగళవారం జరిగిన ఆసుపత్రి అభివృద్ధి కమిటీ సమావేశంలో ఆమె మాట్లాడుతూ, గతంలో ఉన్న పాలకులు ఆసుపత్రిని పట్టించుకున్న పాపన పోలేదన్నారు. తాను ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత ఆసుపత్రికి వచ్చి ఇక్కడ కనీస సౌకర్యాలు కూడా లేకపోవడంతో వెంటనే నిధులు మంజూరు చేయించి ఆసుపత్రిలో అదనపు గదులు, ఐసీయూ, లేబర్ రూమ్, ఆపరేషన్ థియేటర్, జనరల్ వార్డు సదుపాయాలను కల్పించేందుకు చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు. ఆసుపత్రిలో జనరేటర్ సౌకర్యం కూడా లేకపోవడంతో రోగులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నట్లు తమ దృష్టికి వచ్చిన వెంటనే జనరేటర్ ఏర్పాటుకు కూడా చర్యలు తీసుకోవడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ సుజాత, డాక్టర్ వసంత, ఆరోగ్య విస్తరణ అధికారి వంగల దస్తగిరి రెడ్డి, ఎంపీడీఓ మహబూబ్ ఖాన్, మున్సిపల్ కమిషనర్ వెంకట్రామరెడ్డి తదితరులు పాల్గొన్నారు. గవర్నమెంట్ హాస్పిటల్లో ఈ కమ్యూనిటీ హెల్త్ సెంటర్ ఆళ్లగడ్డలో హాస్పిటల్ కమిటీ అనేది ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కమిటీ కొత్తగా ఫామ్ అయింది. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత, తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ కమిటీ కొత్తగా ఫామ్ అయింది. కొత్త మెంబర్లు కూడా ఎక్కడం జరిగింది. మరి ఈ సందర్భంగా మీటింగ్లో మామూలుగా అయితే హాస్పిటల్ డెవలప్మెంట్ కోసము, లేకపోతే ఇంకా అవసరాల కోసము ఎక్కడెక్కడ ఏమేమి ఖర్చులు ఉన్నాయని చెప్పి కూడా ప్రభుత్వం దృష్టికి తీసుకొని వెళ్ళి సంవత్సరానికి ఎంత డబ్బు ఖర్చు పెట్టాలా, ఎంత డబ్బు ప్రభుత్వం ఇవ్వగలుగుతుంది, దానివల్ల ఏం పనులు చేసుకోవాలా అని చెప్పి ఈ మీటింగ్ కూడా పెట్టుకోవడం జరుగుతుంది. గతంలో నేను మంత్రిగా ఉన్నప్పుడు, గతంలో తెలుగుదేశం పార్టీ ప్రభుత్వంలో ఉన్నప్పుడు, అప్పుడు సంవత్సరానికి మరి 5 లక్షలు బడ్జెట్ని బట్టి 5 లక్షలు అట్లా ఇవ్వడం జరిగింది. పోయిన ప్రభుత్వంలో అంటే 19 నుంచి 24 ఈ 5 సంవత్సరాల్లో కూడా, గత 5 సంవత్సరాల్లో కూడా సంవత్సరానికి 1,50,000 2 లక్షల రూపాయలు ఇవ్వడమే. అది కూడా పోయిన 2 సంవత్సరాలు కూడా 1 రూపాయి కూడా ఈ హాస్పిటల్ డెవలప్మెంట్కి 1 రూపాయి కూడా ఇవ్వలేని పరిస్థితులలో గత ప్రభుత్వంలో నాయకులు ఉండినారు. కానీ ఎప్పుడు ప్రెస్ మీట్లు పెట్టినా, ఎప్పుడు ప్రెస్ వాళ్ళు కనిపించినా ఆళ్లగడ్డకి మీరు ఏం చేశారని ఎవరైనా అడగడం ఆలస్యమో, ఆళ్లగడ్డకి నేను 50 పడకల హాస్పిటల్ తీసుకొచ్చిన, ఆళ్లగడ్డ హాస్పిటల్ గవర్నమెంట్ హాస్పిటల్ బ్రహ్మాండంగా నేను డెవలప్మెంట్ చేశానని చెప్పి వైసీపీ నాయకులు చెప్తా. నేను మొన్న గవర్నమెంట్ హాస్పిటల్కి వచ్చినప్పుడు, ఇక్కడ ఇన్స్పెక్షన్ చేసినప్పుడు, డాక్టర్లతో మాట్లాడినప్పుడు, వీళ్ళందరితో కూడా మాట్లాడినప్పుడు, కాంట్రాక్టర్తో మీ మీడియా మిత్రుల ముందరే కాంట్రాక్టర్కి ఫోన్ చేసి వెంటనే పనులు మొదలు పెట్టాలి అని చెప్పి ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. దానికి తగినట్టుగానే మన పైన ఆల్రెడీ మరి ఆపరేషన్ థియేటర్ కావచ్చు, వార్డులు కావచ్చు, ఇవన్నీ కూడా ఆల్రెడీ మొదలు పెట్టడం జరిగింది. బ్యాక్ సైడ్ అంటే గత 5 సంవత్సరాలు వైసీపీ నాయకులు ముందర మాత్రమే చేసి ముందర ఫోటోలు కొట్టుకొని వెనకలంతా కూడా వదిలేయడం జరిగింది. మళ్ళీ బ్యాక్ సైడ్ కూడా వర్క్ స్టార్ట్ చేశారు. బ్యాక్ సైడ్లో కూడా లేబర్ రూము, ఐసీయూ, జనరల్ వార్డ్స్ ఇవన్నీ కూడా ఆల్రెడీ పనులు మొదలు పెట్టడం జరిగింది. నేను గతంలో మొన్న వచ్చినప్పుడు కూడా జనరేటర్ లేదు, కరెంటు పోయినప్పుడు కానీ ఏదైనా ఆధారాలు ఉంటే మాత్రం దానికి తగినట్టుగానే ఎవరైతే తప్పు చేస్తారో వాళ్ళ మీద యాక్షన్ తీసుకునే హక్కు కూడా కమిటీకి ఇవ్వడం జరుగుతుందని చెప్పి కూడా సందర్భంగా ప్రజలందరూ కూడా తెలియజేసుకుంటున్నాం. సో దయచేసి మీడియా మిత్రుల ద్వారా నేను చెప్పేది ఏంటంటే, ఎవరైనా పిచ్చి ఎవరైనా అబద్ధాలు వేసినా, ఎవరైనా ఏదైనా చెప్పినా కూడా దయచేసి దాన్ని ఆధారాలు అడగండి. ఈరోజు ప్రెస్ మీట్లు పెట్టి గొప్ప మాటలు చెప్పినారు. 5 సంవత్సరాల అధికారంలో ఉన్న నమ్మకంతో మీరు మాకు టైం ఇవ్వండి, అన్నీ కూడా సెట్ చేసి ప్రజలకు మంచి చేసే కార్యక్రమం మేమందరం కూడా ముందుకెళ్తున్నాము. హాస్పిటల్ డెవలప్మెంట్ విషయంలో ఎటువంటి కాంప్రమైజ్ మేము కాము. ఇది 50 బెడెడ్ కాదు, 100 పడకల హాస్పిటల్ 5 సంవత్సరాలు చేసి చూపించే బాధ్యత నాదని చెప్పి కూడా ఆళ్లగడ్డ ప్రజలకి, ఇక్కడ ఉన్న స్టాఫ్ అందరికీ కూడా నేను పాటిస్తున్నాను.